నమస్తే. కుండలిని మూల శక్తి ఛానల్ తరపున స్వాగతం. ఈరోజు కుండలిని శక్తి యోగా జీవిత తత్వములు అనే టాపిక్. ఇందులోని మొదటి భాగంలో 1 మూలాధిపతి, 2 పంచభూతాలు, 3 సౌరభం, 4 విధిరాత ముగింపు, 5 స్వర్గపు మార్గం, 6 త్రిగుణములు, సాత్వికము మొదలైన వాటి గురించి ముక్తసరిగా తెలుసుకుందాం. ఇది ఆధార చక్రం. ఇతర చక్రాలన్నీ కుండలిని శక్తి పైన ఉన్నాయి. మానవ దేహంలో రహస్యమైన ఉన్న ఈ కుండలిని శక్తి అన్ని చక్రాలకు ఆధారంగా ఉంటూ కావలసిన శక్తిని ఇస్తుంది. అందువలన ఇది మూలాధార చక్రంగా పిలువబడుతుంది. ఇక్కడ కుండలిని శక్తి నిద్రావస్థలో ఉన్నది. ఈ చక్రానికి అధిదేవత గణపతి, మూలాధిపతి. మానవ శరీరం పంచభూతాలతో తయారు చేయబడింది. 5 మూలకాలు అంటే పృథ్వీ, జలము, అగ్ని, వాయువు మరియు ఆకాశము. శరీరములోని ఈ 5 మూలకాలపై నియంత్రణ ఏకాగ్రత సాధన ద్వారా పొందవచ్చు. మూలాధార చక్రం యొక్క పృథ్వీతత్వము పాదాల నుండి మోకాళ్ళ వరకు వ్యాపించి ఉన్నది. బీజాక్షరం లం. స్వాధిష్టాన చక్రం యొక్క జలతత్వము మోకాళ్ళ నుండి తొడల వరకు వ్యాపించి ఉన్నది. బీజాక్షరము వం. మణిపుర చక్రం యొక్క అగ్నితత్వము తొడల నుండి పొట్ట వరకు వ్యాపించి ఉన్నది. బీజాక్షరము రం. అనాహత చక్రం యొక్క వాయుతత్వము పొట్ట నుండి భ్రూమధ్యం వరకు వ్యాపించి ఉన్నది. బీజాక్షరం యం. విశుద్ధ చక్రం యొక్క ఆకాశతత్వము భ్రూమధ్యం నుండి తలపై భాగం వరకు వ్యాపించి ఉన్నది. బీజాక్షరము హం. సృష్టించబడిన విశ్వం మొత్తం అంతా ఈ పంచభూతాలతో రూపొందించబడ్డాయి. వెనుక నెత్తి కన్ను మెదడులోని సెరిబెల్లం మధ్య భాగంలో ఉన్నది. వీర్యం ఆలియాస్ కుండలిని శక్తి వెన్నుముక ద్వారా ఆజ్ఞాచక్రానికి ఈ వెనుక నెత్తి కన్ను గుండా రాపిడితో వెళుతుంది. ఈ రాపిడితో ఆ కేంద్రంలో
వేడి ఉత్పత్తి చేయబడి ఒక విధమైన కాంతి ఏర్పడుతుంది. ఈ కాంతిని ఆరా, చంద్రకాంతి, వలయము లేక సౌరభం అని పిలుస్తారు. యోగ సాధకులు దీనిని చూడగలుగుతారు, మిగతా వారు చూడలేరు. జ్ఞాననేత్రమైన ఆజ్ఞాచక్రము యోగి యొక్క తపోస్థానము. ఆజ్ఞాచక్రం యొక్క స్థానములో మానవుని యొక్క విధిరాత ముగుస్తుందని జ్ఞానులు అంటారు. ఈ స్థానములో ఉన్నవారికి యోగ సాధనలో దిగువ స్థాయికి పడిపోయే ప్రమాదం ఉండదు. ఈ స్థానం యోగ సాధకులకు సురక్షితమైనది మరియు మోక్ష సాధనకు ఈ స్థానం నుండి మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. దేవతల కన్నా ఉన్నతమైన స్థానం ఇది. వెన్నుముకను సుషుమ్నా నాడి అని ప్రాచీన ఋషులు, మునులు మరియు యోగ సాధకులు పిలిచేవారు. సుషుమ్నా నాడి మూలాధార చక్రం నుండి ప్రారంభమై సహస్రారము వరకు ఉంటుంది. ఇది అనేక సూక్ష్మ విభాగాలను కలిగి ఉండి నిప్పు వంటి ఎరుపు రంగులో ఉంటుంది. దీని లోపల కీలక శక్తిని తీసుకువెళ్ళే వజ్రనాడి ఉన్నది. మరలా ఈ వజ్రనాడిలోనే చిత్రనాడి అని పిలువబడే మరొకటి నాడి ఉంది. ఇది లేత పసుపుతో కూడిన తెలుపు రంగు వలె ఉండి తత్వగుణాలైన అగ్ని, సూర్యుడు మరియు చంద్రుడితో 3 రకాల శబ్దములుగా ఉన్నది. క్యానలిస్ సెంట్రలిస్ అనే సూక్ష్మ కాలువ ఉన్నది. మేల్కొన్న కుండలిని శక్తి మూలాధార చక్రం నుండి సహస్రారములో ఉన్న పీనియల్ గ్రంథి వరకు ఈ కాలువ ద్వారా వెళుతుంది. చిత్రనాడి తామర కాడలోని సన్నని దారము వలె ఉండి మూలాధార చక్రము నుండి సహస్రారము వరకు కుండలిని శక్తిని తీసుకువెళ్ళే ప్రక్రియనే ది హెవెన్లీ వే, స్వర్గపు మార్గం అని అంటారు. వెన్నుముకకు కుడివైపు పింగళ సూర్యనాడి, ఎడమవైపు ఇడ చంద్రనాడులు ఉన్నాయి. ఇడానాడి కుడి వృషణము నుండి, పింగళ నాడి ఎడమ వృషము నుండి మొదలు అవుతాయి. ఈ 2 నాడులు సుషుమ్నాతో మూలాధార, అనాహత
మరియు ఆజ్ఞాచక్రములతో కలుస్తాయి. మూలాధారములో కలిసిన స్థానాన్ని బ్రహ్మ గ్రంథి, అనాహతలో కలిసిన స్థానాన్ని విష్ణు గ్రంథి మరియు ఆజ్ఞలో కలిసిన స్థానాన్ని రుద్ర గ్రంథి అని అంటారు. చంద్రతత్వమైన ఇడానాడి ఎడమ ముక్కు ద్వారా, సూర్యతత్వమైన పింగళ నాడి కుడి ముక్కు ద్వారా ప్రవహిస్తాయి. త్రిగుణములో రాజసికము మరియు తామసికముతో పోలిస్తే సాత్వికము యొక్క గుణము మరియు స్వభావము అత్యంత అభివృద్ధి చెంది శుద్ధి చేయబడి ఉన్నది. స్వచ్ఛత, నిర్మలత, ప్రశాంతత అత్యంత అభివృద్ధి చెంది శుద్ధి చేయబడిన గుణములతో ఉండి మనస్సు, శరీరము, ఆత్మతో సామరస్యంగా అవగాహనతో ఏకమై విశ్వజీవిత ప్రేమ స్వభావంతో సున్నితత్వంతో సమతుల్యంగా ఉన్నది.